హాయ్ అండి. మేమందరం కలిసి కుంభమేళాకి వెళ్తున్నాం. బస్సు ఎక్కేసాం, రాత్రి బస్సు. అందరం కూర్చున్నాం, సెటిల్ అవుతున్నాం. కొంతమంది అయిపోయారు, చూస్తున్నారు కదా అక్కడ అందరూ. కొంతమంది సెటిల్ అయ్యారు, కొంతమంది నుంచున్నారు. సో రాత్రి బస్సు కాబట్టి అందరూ భోజనాలు చేసేసే వచ్చేసారు. ఈ బస్సులో బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు, అలాగే లంచ్ పెడతారు, డిన్నర్ కూడా పెడతారనమాట. సో రాత్రి కాబట్టి ఇంకా అందరూ మ్యాక్సిమం పడుకుండిపోతారు. సో ఒకసారి మీకు చూపిద్దామని అందరూ ఈ బస్సు ఎలా ఉంటుందో. బస్సు ఫెసిలిటీ మాత్రం చాలా బాగుంది. ఒక టాయిలెట్ అయితే లేదు, ఇది కామనే కదా. కొన్ని బస్సులకు ఉన్నాయి, ఈ బస్కి అయితే లేదు. కానీ బెడ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. చక్కగా ప్రైవసీ కూడా, కర్టన్స్ అన్నీ ఉన్నాయి, వెడల్పాటు ఉన్నాయి. ఒక బర్త్ మీద ముగ్గురు సరిపోతారు, అలాంటివి ఉన్నాయి. అలాగే సింగిల్ బర్త్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇలాగనమాట కుంభమేళాకి అయితే మేము బయలుదేరి ఇలా తెల్లారింది. తెల్లారిపోయాక కొంచెం మధ్యాహ్నం కూడా అయిపోయింది. ఇంకా తెల్లారాక అందరూ చాలాసేపు పడుకుండిపోయారు, లేట్గా స్టార్ట్ అయింది కదా అని. మధ్యాహ్నం అయింది, చూసారు కదా ఎండ ఎంత వస్తుందో. సో అలా వెళ్తూ అంటే మీకు అవన్నీ చూపిస్తున్నాను వెళ్తుంటే. అవన్నీ చెట్లు, ఎంత బాగుంది కదా, వ్యూ చాలా బాగుందని మీకు చూపిస్తున్నాను. అలాగే మధ్యాహ్నం కాబట్టి చాలా ట్రాఫిక్ కూడానే ఉంది. ఆ చెట్లు అవన్నీ చాలా బాగుంది. హాయ్ అండి, ఇవాళ మేము కుంభమేళాకి వచ్చాం. సో కుంభమేళాలో ఫస్ట్ అయితే నేను తీద్దాం అనుకున్నాను షార్ట్. అసలైతే రాత్రి కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు సోషల్ మీడియాలో రావడం. సో నేను ఇంకా మనుషుల్ని నేను షేర్ చేయలేదు. కానీ వాళ్ళు టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారు, అలాగే లంచ్ ఏర్పాటు చేస్తున్నారు, అలాగే డిన్నర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడైతే నాకు ఉప్మా పెట్టారు, అలాగే టమాటో పచ్చడి పెట్టారు. సో దరోదా టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఇది హరిహర ట్రావెల్స్ అండి, చాలా కొత్తగా పెట్టారు ఇది. సో ఇది ఎక్కామన్నమాట. సో ఇందులో మనకి టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ఏర్పాటు అవుతుంది. సో మీరందరూ కూడా తప్పకుండా రావాలనుకుంటే రండి. ఏర్పాటు ఇంకా కొన్ని రోజులే ఉంది కదా, 26కి అయిపోతుంది. ఉప్మా మాత్రం చాలా చాలా బాగుందండి, ఎంత బాగుందో పచ్చడితో. మీరు కూడా తప్పకుండా రండి. శివుడి కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను. బట్ ఈ ఉప్మా ఇది కుకింగ్ రెసిపీయే కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. బాయ్ అండి, అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను. బాయ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. హాయ్ అండి, చూసారు కదా ఇందాక నేను మీకు బ్రేక్ఫాస్ట్ చూపించాను. ఇప్పుడేమో లంచ్కి ఏర్పాటు చేశారు. సో ఇవి వడియాలు, ఇదేమో బెండకాయ ఫ్రై పల్లీలు వేసి చాలా టేస్టీగా ఉంది అనిపిస్తుంది. అలాగే టమాటో పచ్చడి, జొన్న రొట్టి వేశారు, నేను తీసేసాను. జొన్న రొట్టి కూడా వేస్తున్నారు. అలాగే పాలకూర పప్పు అండి, చాలా బాగున్నట్టు అనిపిస్తుంది పాలకూర పప్పు. ఇంకా సాంబార్ కూడా ఉంది, పెరుగు. ఇవేనండి, చక్కగా లంచ్కి కూడా ఏర్పాటు చేసేసారు. రాత్రి డిన్నర్ ఏర్పాటు చేస్తారు. సో మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ హ్యాపీగా అన్ని రకాలు టేస్ట్లు చేసుకుంటూ తిని హ్యాపీగా వెళ్ళొచ్చండి. సో మీరందరికీ చూపిద్దామని నేను ఇది చేస్తున్నాను. ఇలా నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. మళ్ళీ డిన్నర్ టైంకి నేను మళ్ళీ చూపిస్తానండి. బాయ్ అండి. సో మేమందరం కలిసి భోజనం చేస్తున్నాం. అక్కడ కొంతమంది ఆడవాళ్ళు ఆ వ్యూ అంతా చూడడానికి అలా వెళ్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, భోజనం చేస్తున్నారు. బస్సు దగ్గరే కుకింగ్ అన్నమాట. అక్కడే అన్నీ రైస్ ఐటమ్స్ కానీ, సాంబార్ కానీ, పప్పు కానీ, బెండకాయ ఫ్రై చూసారు కదా, ఇవన్నీ పెట్టేశాము. సో అలా మొత్తం అందరం బాగా అలసిపోయి బాగా ఉన్నాం కాబట్టి ఉట్టినే బస్సులో ఎక్కినప్పుడు ఆకలి అనేది బాగా వేస్తూ ఉంటుంది. మామూలు దానికన్నా ఇలాంటి వాటిల్లో జర్నీస్ చేసినప్పుడు చాలా ఆకలి వేస్తూ ఉంటుంది. సో అందరూ ఆకలితో ఉన్నారు. రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి ములాంచి. అందరూ బాగా మంచిగా కడుపు నిండా తిన్నారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా చాలా బాగున్నాయి. పాలకూర పప్పు కానీ, బెండకాయ ఫ్రై కానీ, సాంబార్ కానీ, పెరుగు, ఇవన్నీ వడియాలు కూడా వేశారు. సో అందరు తింటున్నారనమాట, సేద తీర్చుకుంటున్నారు. ఇలా నీడ దగ్గర అందరూ చక్కగా ఆ బస్సు దగ్గరే ఉండి అందరూ తింటున్నారనమాట. సో అది మీకు చూపిద్దామని ఒకసారి షేర్ చేస్తున్నాను. అందరం కలిసి మహాకుంభమేళాకి వెళ్తున్నాము.
సో ఆ శివుడి ఆశీర్వాదం, ఆ శివుడి కటాక్షం మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. సో అలాగే కొంతమంది మేము ఇంకా అన్నం మిగిలింది, అన్నం వేస్ట్ చేయడం, అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, అన్నం వేస్ట్ చేయడం మాకు ఇష్టం లేదు. సో అక్కడ కొంతమంది ఉంటేను వాళ్ళు కూడా అప్పుడే లంచ్కి వెళ్దామని హోటల్ వెతుక్కుంటున్నారు. ఆ టైంలోనే మేము వాళ్ళకి పిలిచి మేము వాళ్ళకు కూడా భోజనం పెట్టేశాము. మా దగ్గర మిగిలాయి కదా మీరు తినేసేయండి అని. వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు అదే అన్నారు, మేము హోటల్ కోసమే వెళ్తున్నాము అని. సో హోటల్ కోసం వెళ్తున్నారు కదా అని వాళ్ళకి పెట్టేశామన్నమాట. సో ఇంకా బస్ ఎక్కేసాము. బస్ ఎక్కేసి కాసేపు పడుకుండి పోయాము. మళ్ళీ కొంచెం సేపు అయ్యాక వీడియో తీసేసరికి సాయంత్రం అయింది, చూసారు కదా. ఆ సాయంత్రానికి కొంచెం చీకటి పడింది, మీకు కనిపిస్తుంది కదా. అలా అలా ట్రాఫిక్ అయితే ఎక్కువ అవుతుంది. కుంభమేళా చాలా ట్రాఫిక్ ఉందండి. రోడ్లు అయితే కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉన్నాయి. అలా లైన్గా వెళ్తూనే ఉంటాయి, కార్లు ఆగిపోతూ ఉంటాయి, వ్యాన్స్ ఆగిపోతూ ఉంటాయి, లారీస్ ఆగిపోతాయి, బస్సులు ఆగిపోతాయి. బట్ పర్వాలేదు, మనకి వెళ్ళాలనే ఆశ ఉందనుకోండి, మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అది సక్సెస్ఫుల్ అవుతుంది. ఏం భయపడక్కర్లేదు. చక్కగా వెళ్ళే వాళ్ళు వెళ్ళండి. ఇంకా కొన్ని రోజులే ఉంది కాబట్టి ఆ శివుడు కటాక్షం ఉంటుంది. అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. చూసారు కదా ఎంత రష్ ఉందో, చూస్తున్నారు కదా. నాన్ స్టాప్ వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి. సన్సెట్ కూడా అయిపోయింది కదా, చూసారు కదా ఎంత బాగుందో. వ్యూ ఎంతో బాగుందని మీకు తీసి చూపిస్తున్నాను. సో ఇంకా అందరూ మళ్ళీ ఊరికనే ఉంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది కదా, అందరూ మళ్ళీ పడుకున్నారు. అక్కడ ఇది చిన్న పాండ్ లాంటిది వచ్చింది. సో ఆ పాండ్ చూస్తే బాగుందని అనిపించింది. సో అది కూడా మీకు షేర్ చేస్తున్నాను. అలా అలా చీకటి పడింది. హాయ్ అండి, అందరూ ఉన్నారు లోపల. అందరూ డిన్నర్ చేస్తున్నారు. డిన్నర్కి మాత్రం నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చూపించాను, లంచ్ కూడా చూపించాను. సో డిన్నర్లో మాత్రం కచోరీస్ అండి. కచోరీస్ చాలా బాగున్నాయి అనుకుంటున్నాను. నేను బ్రేక్ చేసి చూపిస్తాను. చూసారు కదా, కచోరీస్ చాలా బాగున్నాయి అనుకుంటున్నాను. ఇవి 2 ఇచ్చారు. అలాగే మేథీ పూరి అంటండి, మేథీ పూరి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి 2 ఇచ్చారు. సో ఇవి డిన్నర్కి అన్నమాట. ఇవి అయిపోతాయండి, ఎందుకంటే లేట్గా భోజనం చేశాం కాబట్టి. సో అందరికీ ఇవి పనిచేశారు. సో ఇవాళకి అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా రావాలనుకుంటే, వెళ్ళాలనుకుంటే ఇంకా తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి హరిహర ట్రావెల్స్కి బుక్ చేసుకోండి. చక్కగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఇస్తారు ఇలా రకరకాలుగా. మేమైతే ఎంజాయ్ చేసినా మీరు కూడా ఎంజాయ్ చేయండి. చాలా డెలిషియస్గా ఉంటాయండి ఇవైతే కచోరీస్, చాలా బాగుంటాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను అక్కడికి వెళ్ళాక కుదిరితే మాత్రం తప్పకుండా ఒప్పుకుంటే ఫొటోస్ కానీ అవన్నీ నేను తీయడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతానికి బస్సులో మాత్రం ఇవేనండి. ఇంకా రాత్రి అయిపోయింది, పడుకోవడమే. ఇవి తినేసి పడుకోవడమే. సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్ అండి. చూసారండి, ఇంకా చేరలేదు మేము. ఇంకా 2-3 గంటలు పడుతుందిట. పాపం అందరూ అలా పడుకుని ఉన్నారు. పడుకుంటే చాలా నిద్ర వచ్చేస్తుందండి. సో 2 గంటలు అనుకుని టైం అంతా అలా అయిపోతుంది. ఎవరితోనే వాళ్ళు పడుకుంటూనే ఉన్నారు. ఇంకా 2 hours పడుతుందిటండి. దిగే వాళ్ళు దిగుతున్నారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. జొన్న రొట్టెలు ఇచ్చారు. నేను అది స్కిప్ అయింది, చూపించలేకపోయాను. ఇంకా లంచ్ కాలేదు. ఇంకా అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి ఆ తర్వాత మహాకుంభకి వెళ్ళాలి. అది కూడా చూపిస్తాను. ప్రస్తుతం అయితే ఇదన్నమాట పరిస్థితి. అందరం పడుకుంటూనే ఉంటున్నాం అన్నమాట. సో మళ్ళీ చూపిస్తానండి. అలా ఆపేశాడనమాట, బస్ ఆపేశారు. టైం 2 అవుతుంది, ఇంకా చేరలేదు. ఇంకా 2 hours అంటున్నారు. ఎప్పటికి వెళ్తామో, ఎప్పుడు కుంభస్నానాలు జరుగుతాయో తెలియదు. ఇలా బస్ ఆగి వెళ్తుంది. మధ్యలో చాలా స్పీడప్ చేసేసారు. మళ్ళీ ఎందుకో ఎక్కువ గ్యాప్స్ వస్తున్నాయి, అంటే స్టాపేజ్ అనేది వస్తుంది. మధ్యలో ఆగిపోవడాలు
వస్తుంది. నేను ఇందాక మీకు చూపించాను కదా వీడియో, అందులో అందరు పడుకుని ఉన్నారు, నేను ఒక్కదాన్ని. ఇగో ఇలా రోడ్డు మీద అన్నీ వెళ్తున్నవి నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. ఎప్పటికి వెళ్తాము ప్రయాగ్రాజ్ తెలీదు, ఇంకా 2 hours అని చూపిస్తుంది. 2 hours అంటున్నారు. సో 2 hours పడుతుంది. ఇంకా పడుకునే వాళ్ళందరూ పడుకునే ఉన్నారు. టైం అయితే 2 అయింది. చూద్దాం, చేరాక మీకు మళ్ళీ చూపిస్తాను. తొందరగా చేరాలనే కోరుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఇలా ప్రయాగ్రాజ్ వెళ్ళాలని అనుకుంటే ఈ హరిహర ట్రావెల్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను నెంబర్ ఇస్తాను. కాంటాక్ట్ అవ్వవలసిన వాళ్ళ నెంబర్ నేను ఇస్తాను అన్నమాట. ఓకేనా? ఆఖరికి వచ్చేసామండి, ప్రయాగ్రాజ్ అయితే వచ్చేసాం. టైం 2:30 అవుతుంది. అక్కడ ఏదో డాబా ఉంది, బహుశా అటు వెళ్తామా లేదా కుకింగ్ వాళ్ళు ఎలాగో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏర్పాటు చేస్తారో చూస్తాం. లేట్ అయిపోయింది లంచ్. సో రావడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలా ఆ పరిస్థితి అనమాట. సో 40 members ఉంటారు కాబట్టి వాటికి మేము ఎలా ఏర్పాటు చేసుకుని బైకుల మీద వెళ్ళాలా, ఆటోల మీద వెళ్ళాలా, అది బస్సు దిగాక తెలుస్తుంది అనమాట. ఫస్ట్ అయితే చేరిపోయాం. మిగతా ప్రొసీజర్ మీకు బాగానే తర్వాత చూపిస్తాను. బాయ్ అండి. చూసారండి ఎంత ట్రాఫిక్ ఉందో, విపరీతమైన ట్రాఫిక్. మేము 2 గంటల్లో వెళ్ళిపోతాం అనుకున్నాము, ఇంకా చేరలేదు. టైం పడుతుందిట. కిలోమీటర్స్ తక్కువే ఉన్నా మధ్యలో ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిపోతుంది. చాలా చాలా లేట్ అయిపోతుంది. చూసారు కదా, అసలు కదలట్లేదు. ఎక్కడున్నవి అక్కడే ఉండిపోతున్నాయి. మీకు చూపిస్తున్నాను అందుకే. సో వెళ్ళేవి వెళ్తున్నాయి, అటువైపు నుంచి వెళ్తున్నాయి. అవి ట్రాఫిక్ జామ్, ఇవి ట్రాఫిక్ జామ్. ఎప్పటికి చేరుతామో తెలీదు. చాలా తక్కువ, ఒక 1 to 2 hours చేరేది కూడా అంత లేట్ అవుతుంది. చూడాలి మరి ఎప్పటికి చేరుతాము. ఇవాళ అయితే స్నానాలు కుదరదు, ఇంకా మళ్ళీ రేపు పొద్దున్నే. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఒకవేళ టైం ఉంది అంటే మాత్రం బడే హనుమాన్ గుడికి వెళ్తాం. అది అయిపోయాక ఇంక రేపే స్నానాలు చేయాలి. అదండి మొత్తం నేను ఇచ్చే ఈ ప్రయాగ్రాజ్ది అప్డేట్స్ ఇలా ఉన్నాయి. చాలా చాలా ట్రాఫిక్ జామ్ అయితే ఉందండి. అదొకటే, ఎందుకంటే ఇంకా దగ్గర అయిపోతుంది కదా 26th అయిపోతుంది కాబట్టి. సో జనాలు కొంచెం ఎక్కువే వస్తారు. అందుకనే చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. అందుకే మేము ఇంకా వెళ్ళవలసిన వాళ్ళం కూడా వెళ్ళలేకుండా మధ్యలో ఆగిపోయాము. అంటే బికాజ్ ఆఫ్ హెవీ ట్రాఫిక్ జామ్. మేము చేరేసరికి 8-9 అయిపోతుంది. అంతేనండి ఇప్పటికైతే అప్డేట్స్. సో వెళ్ళి అక్కడ డిన్నర్ ఉంటుందో లేదో, ఏముంటుందో, అసలైతే బాగా అలసిపోయి ఉన్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. వెళ్ళాక మిగతా అప్డేట్స్ ఇస్తానండి చేరాక. బాయ్ అండి. అలా అనుకున్నాం కదండి, చేరుతాం అనుకున్నాం. లేట్ అయింది. 2 hours చేరిపోతాం అనుకున్నాం. బట్ ఆ ట్రాఫిక్ జామ్ వల్ల చాలా చాలా లేట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, అసలు బస్సు అయితే కదలలేదు. గంట ఆపేశాడు, 1.5 ఆపేశాడు, మళ్ళీ 45 minutes ఆపేశాడు. అలా ఆపుతూ వెళ్తూ కాసేపు కదులుతాడు, కాసేపు ఆపేస్తాడు. సో చాలా ట్రాఫిక్ జామ్ లాంచి చాలా లేట్ అయిపోయిందండి. మేము ఎప్పుడు వెళ్దాం అనుకున్నాం, నేను చాలా లేట్గా చేరాల్సి వచ్చింది. అసలు ట్రాఫిక్ అయితే కదలలేదు. మా బస్సు అలాగే ఉండిపోయింది. అక్కడ వెళ్తున్న వెహికల్స్ అలా వెళ్తూనే ఉన్నాయి. మాది మెల్లిమెల్లిగా కదులుతుంది ఆగుతుంది. సరే ఆఖరికి ఇంకా దిగిపోయాక ఆటోలు పుచ్చుకున్నాం. అక్కడ ఇలాంటి ఆటోలు ఉంటాయి, అంత ఐరన్గా ఉన్నాయి, అంత ఇనప వాటిల్లో ఉన్నాయి. ఆ ఇనప ఆటోలు ఎక్కాం. చాలా చిన్ని సీట్స్. మనుషులు ఏదో కంఫర్టబుల్గా అయితే ఏదో కూర్చోగలరు, అంత పెద్దగా ఏం కాదు. కానీ అలా వెళ్తూనే ఉన్నాయి. కనీసం 1.5 తీసుకున్నాడండి. చాలా గతుకులు ఉన్నాయి. ఆ గతుకుల్లోంచే రాళ్ళు రప్పలు అన్నీ ఉన్నాయి. అంటే మేమున్న రూమ్కి చేరుకోవాలంటే కొంచెం దూరం కదా. సో అక్కడ దొరికాయి మాకు రూమ్స్. సో ఆ రూమ్స్ చేరుకోవడానికి మాకు
ఈ ఆటోలో వెళ్ళడానికి 1.5 గంట పట్టింది. అలా టైం అంతా ఈ ఈ గతుకుల దాంట్లోనే సరిపోయింది. అదన్నమాట సంగతి. అలా ఇంకా చేరుకున్నా. ఇంకా రాత్రిది నేను ఇంకా చూపించలేదు, అందరూ అలసిపోయారని నేను ఇంకా చూపించలేదు. ఇంకా అందరూ పొద్దున్నే స్నానాలు చేసేసి ఇలా కుంభమేళాకి వచ్చేసాం. చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో. అంటే బాగానే ఫ్రీ, అంటే ఒక రకంగా మాకు శివుడి కటాక్షం ఉందని అనుకుంటున్నాను. అసలైతే చాలా రష్గా ఉంది ఆ రోజు. బట్ ఎందుకో మాకు తెలీదు, మాకైతే కంఫర్టబుల్గా వెళ్ళేటట్టు అనిపించింది. అంత పెద్దగా తప్పిపోయి తొక్కిసలాటలు ఏం జరగదు. చక్కగా అందరం నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళాం. బట్ జనాలు అయితే చాలామంది ఉన్నారు. మరి అదే మాకు ఆశ్చర్యం వేసింది. ఇంతమంది జనాలు ఉండగా మనం అంత కంఫర్టబుల్గా ఎలా వెళ్ళామని. మరి అది నేను అనుకోవడం మనందరికీ శివుడి ఆశీర్వాదం ఉందనే కదా మనం ఇంత హ్యాపీగా వెళ్ళగలుగుతాం. సో అలా నడుచుకుంటూ అందరం వెళ్తూనే ఉన్నాం. సో అలా నడుచుకుంటూ నదీ తీరానికి చేరాం, నది దగ్గరికి వెళ్ళాం. సో అక్కడ అన్ని బోట్స్ ఉన్నాయి, మేము కూడా బోట్స్ ఎక్కాం. 1000 రూపీస్ అడుగుతారండి. సో 1000 రూపీస్ అడిగి మనిషికి 1000 అడుగుతారు. ఫస్ట్ అయితే 500 నుంచి స్టార్ట్ చేశారు. అలా అలా మన అడ్వాంటేజ్ అది చూస్తారు, మన అవసరం చూసి కూడా పెంచుతూ ఉంటారు. అది కామనే కదా. సో అలా అందరూ బోట్స్ ఎక్కుతున్నారు, మేము కూడా బోట్స్ ఎక్కాము. సో ఇంకా బోట్ ఎక్కి సో ఈ నజారా చూస్తున్నారు కదా, వ్యూ చూపిద్దామనే మీకు. చాలా చాలా ఎంతో పవిత్రమైన నదిలో మనం అందరం చక్కగా అంటే ఆ శివుడి కటాక్షం పొందామని చాలా ఆనందం పొందాం. సో అలా అందరం కలిసి, మేము వెళ్ళిన వాళ్ళందరం కలిసి ఆ నదిలో బోట్ ఎక్కి స్నానాలు చేసాం. తీసుకెళ్తారు, ఒక 2-3 బోట్స్ అన్నీ వస్తాయి, మన దగ్గరికి వస్తాయి. వాళ్ళందరూ కలిసి మన దగ్గర, అంటే వీఐపీ, మనం మామూలు కామన్ మ్యాన్ కాబట్టి మనకి ఏమిటంటే ఎక్కడ మునిగిపోకుండా మన సేఫ్ గార్డ్గా 3-4 బోట్స్ మన పక్కనే చుట్టూరా ఉంటాయి. ఆ మధ్యలోకి మనని దిగమంటారు. మనకి ఎలాంటి రికమెండేషన్స్ కానీ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మనం కామన్ మ్యాన్ వెళ్తే కూడా మనకి ఎక్కడ మునిగిపోకుండా హ్యాపీగా ఆ బోట్స్ అన్నీ మనని కాపాడుతాయి అన్నమాట. మధ్యలో మనకి ప్లేస్ ఇస్తాయి, ఆ ప్లేస్లో మనం ములగాలన్నమాట. పక్షులు వస్తాయి, పక్షులకి మరమరాలు వేసాం, వాళ్ళు ఏదో ఇస్తారు. అవి కొనుక్కోవాలనుకోండి, అవి కొనుక్కుని కారపూసలా ఉంది ఆ కూర, కారపూస వేస్తే చక్కగా అవి వచ్చి తినేసి వెళ్ళిపోతాయి అన్నమాట. చాలా చాలా బాగా జరిగింది. అందరం స్నానాలు చేసాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మళ్ళీ మనకి దొరకని అవకాశం ఇది. మళ్ళీ మనం 144 సంవత్సరాలు అంటే మనం అసలు అనుకోలేము మళ్ళీ మనకు ఆ ఛాన్స్ అనేది ఉండదు. సో ఉన్నప్పుడే మనం యూటిలైజ్ చేసుకుందామని చాలా సంతోషపడ్డాం. సో ఏం పర్వాలేదండి, మీ అందరి కోసం కూడా నేను, నా కోసం, మీ అందరి కోసం కూడా నేను అందరూ బాగుండాలని కోరుకున్నాను. సో వెళ్ళలేదు, నేను ఏం బాధపడక్కర్లేదండి. ఆ శివుడు కటాక్షం, భోలా శంకరుడు ఆయన జస్ట్ అరుణాచల శివ అనుకున్నా, ఓం నమ శివ అనుకున్నా ఆయన కరుణిస్తాడు, మన పక్కనే ఉంటాడు ఆయన. సో వెళ్ళని వాళ్ళు ఎప్పుడు బాధపడకండి, ఆయన ఎప్పుడు మన చుట్టూ మనని కాపాడుతూనే ఉంటాడు. ఆ శివుడు సూపర్ గాడ్ ఆయన. సో అలాగనమాట, అందరం స్నానాలు చేసేసాక అలా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక రకమైన థ్రిల్లింగే కాకుండా ఒక పవిత్రమైన స్నానం చేసి ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనకు వస్తుంది. సో చూసారు కదా, అన్ని బోట్స్ ఎంతెంత ఉన్నాయో చూసారు కదా, అన్నీ ఒక దగ్గరికి వచ్చేస్తాయన్నమాట. అక్కడ వాళ్ళందరూ ఇలా మనని బార్డర్ కట్టేసి చేస్తారనమాట. అలా నదీ స్నానాలన్నీ ముగించేసుకుని ఇంకా వెళ్ళి, చాలా నడక ఉంటుంది కదండి, అంత నడక కాదు కదా, చాలా నడకైతే నడవాల్సి వస్తుంది. ఆటోల్లో మనం ఎంత ఆటో వచ్చినా సగం దాకానే వస్తాయండి, సగం తర్వాత చాలా నడవాలి. చాలా నడక తర్వాత ఇలా నదీ స్నానాలన్నీ చేసేసాక మళ్ళీ తిరిగి ప్రయాణం తర్వాత ఎప్పటికో మన డెస్టినేషన్కి చేరుతాం. ఆ తర్వాత అలసిపోవడం, కాళ్ళు నొప్పులు, ఆ భోజనాలు అన్నీ అయిపోయాక ఇంకా తిరుగు ప్రయాణం అండి. ఇంకా తిరుగు ప్రయాణాన్ని మళ్ళీ ఇంకా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే మనకి కావాల్సింది ఎలా వెళ్ళాం, ఎలా ఉంది అది చూపిద్దామని. తిరుగు ప్రయాణం ఎందుకంటే చాలా అలసిపోయి ఉంటాం, ఎందుకంటే బాగా నడిచాం కాబట్టి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి కాబట్టి నేను ఇంకా వీడియో తీయలేకపోయానండి. సో ఇది మాత్రం కంపల్సరీ తీయాలి, మీకు శివుడి కటాక్షం ఉండాలని చెప్పి, మీకు చూపించాలని చెప్పి నేను మీకు ఈ వీడియో తీసి మహాకుంభ మేళాది మీకు చూపిస్తున్నాను. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఆ శివుడి కటాక్షం ఉండాలని కోరుకుంటున్నానండి. సో అందరూ హ్యాపీగా ఉండండి.
ఏం పర్వాలేదు. ఇప్పుడు వచ్చేది శివరాత్రి, చక్కగా దేవుడికి దండం పెట్టుకుందాం, శివుడికి హ్యాపీగా మన జీవితాలు వెళ్ళిపోవాలని కోరుకుందాం. ఆయనంత గొప్పవారు ఎవ్వరూ లేరు. ఆయన సుపీరియర్, అందరికీ సుపీరియర్. సో చూసుకుంటూ ఆయనే మనని చూసుకుంటారు. మన జీవితాలన్నీ మార్చేది ఆయనే. ఆయన చేతుల్లో ఉంటుంది. శృతి లయ కారకుడైన. సో తప్పకుండా ఆయన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మనం ఆయన చేతుల్లో పిల్లలం కాబట్టి, ఆయన పిల్లలం కాబట్టి ఆయన హ్యాపీగా మనం ఆయన్ని పూజించుకుంటూ ఉంటే ఆయన మనని బాగా చూసుకుంటూ ఉంటారు. సో ఇంతేనండి. నేను ఇంకా వచ్చేదేం వీడియో తీయలేకపోయానండి. బట్ వెళ్ళింది మాత్రం చాలా చాలా బాగా జరిగింది. ఎవ్వరూ భయపడక్కర్లేదు. ఒకవేళ వెళ్తున్న వాళ్ళైనా, ఒకవేళ మధ్యలో ఉన్న వాళ్ళైనా సరే, వెళ్తూ మధ్యలో ఉన్న వాళ్ళైనా అస్సలు భయపడకండి. చాలా చాలా హ్యాపీగా జరిగిపోతుంది. జస్ట్ మనం హరహర మహాదేవ్ అనుకుంటూ మనం వెళ్ళిపోయామనుకోండి, శుభ్రంగా హ్యాపీగా జరిగిపోతుంది. సక్సెస్ఫుల్గా మనం కుంభమేళాకి వెళ్ళి వచ్చేస్తాం. ఆ శివుడి కటాక్షం మనకు అందరికీ ఉంటుంది. మీకు కూడా ఉండాలని కోరుకుంటూ బాయ్ అండి. అందరూ హ్యాపీగా ఉండాలి. బాయ్ అండి.